ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. యేసయ్యానికి స్తోత్రమని ప్రతి వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాం. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా నీటైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో ఎవరు తన సాటైనా నీటైనా దేవుడు లేనిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో నీకు సాటైనా నీటైనా దేవుడు లేనిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో నీకు సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. దగ్గరగా మన చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 దగ్గరగా స్వరమెత్తి ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. దేవానికి స్తోత్రం. సమీపింపరాని తేజస్సునందు వసించు దేవా. You're so close to us, O Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవు సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. మన చేతులన్నీ ఆయన వైపు చాపి ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఇంకొంచెం బిగ్గరగా ఆరాధనా
క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా మనము దేవుని స్తుతించి దేవుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు మన ధ్యానాంశము మై ఫాదర్స్ బిజినెస్. ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి పనులు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. దీంట్లో మొదటిగా జీసస్ ఐడెంటిటీ అనే దాని గురించి చూసాం, యేసు గుర్తింపు. రెండవదిగా జీసస్ మిషన్ అనే దాని గురించి మనం విన్నాం. ఈరోజు జీసస్ ప్రయారిటీ, యేసు ప్రాధాన్యత అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 49వ వచనం, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. Luke chapter 2 verse 49. And he said to them, why did you seek me? Did you not know that I must be about my father's business? దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మరియా, యోసేపు అను వారు యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో ఉండడం చూశారు. ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఏమన్నాడంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అన్నాడు. స్పిరిచువల్ మ్యాటర్స్ కమ్ ఫస్ట్. ఆత్మీయ విషయాలు యేసు ప్రభు వారి జీవితంలో ముందుగా వచ్చాయి. ఆ తర్వాత కుటుంబము యొక్క విషయాలు, స్పిరిచువల్ మ్యాటర్స్ కమ్ ఫస్ట్. నెక్స్ట్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. కుటుంబంలో వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అది కుటుంబానికి సంబంధించినవి. మొదటిగా దేవునికి సంబంధించిన వాటిని మనం ముందు పెట్టుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన ఒక చక్కటి మాదిరిని మన కొరకు నిలబెడుతూ ఉన్నాడు. అయితే ఆ మాదిరి ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఆత్మీయ విషయాలను ముందు జ్ఞాపకం చేసుకుంటూ, రెండవది శారీరక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన విషయాల మీద దృష్టిని సారించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమన్నారంటే, ఆయన చెప్పిన మాట ఏమనగా, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ టు యూ. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం మొదటగా వెదకండి అని అంటే, రాజ్య సంబంధమైన విషయాలను ఆయన వెతుకుతూ వాటికి ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. రాజ్య సంబంధమైన విషయాలను గురించి ఆయన ఆలోచించేస్తున్నాడు. ఆర్ వి ప్రయారిటైజింగ్ ద ఫాదర్స్ బిజినెస్ ఆర్ వి డిస్ట్రాక్టెడ్ బై లెసర్ థింగ్స్? ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెట్టి పరమ తండ్రి అయినటువంటి దేవుని ఆ పని విషయంలో మనము వెనకంజ వేస్తున్నామా అనేది, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంలో మనం ఎక్కడైనా వెనకంజ వేస్తున్నామా అనేది మనం చూడాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క ఇహలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు ఆయన విధేయుడయ్యాడు. వారి ఎదుటనే ఆయన పెరిగాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 51-52 వచనాల్లో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దయలో మనుషుల దయలో ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఆయన జీవించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యత ఏమైనది? దేవుని సువార్తను ప్రకటించుట ప్రాధాన్యత అయినది. అలాగే దేవుని కార్యాల్లో పాల్గొనుట ప్రాధాన్యత అయినది. చూశారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక రాత్రంతా ప్రయాణం చేసి ఆయన గెరాసేను ప్రాంతానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి, అతడు సేనా దయ్యం పట్టి బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క స్థితిని ఎవరు కూడా గమనించలేకపోతున్నారు. ఊరు వాళ్ళు చూసి బంధించారు, కానీ అతడు ఆ సంఖ్యలన్నీ తుత్తునీలుగా చేసేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్కడి కోసం ఆయన ప్రయాణం చేశాడు. ఆ ఒక్కడి కోసం ప్రయాణం చేసి అతనిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టి ఆ ఒక్కడిని పట్టుకున్నాడు. ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలో
10 పట్టణాలను అతడు సువార్తతో నింపడానికి వీలు కలిగింది. అవును, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ పట్టణానికి వచ్చి ఆ ఎండవేళలో బావి దగ్గర కూర్చున్నాడు. ఎండ వస్తుంది కదా, కాస్త రెస్ట్ తీసుకుందాము అని అనుకోలేదు. బావి దగ్గర కూర్చున్నాడు. ఉన్నప్పుడు ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడం కోసం ఆమె వచ్చింది. ఆ నీళ్లు చేదుకోవడం కోసం వచ్చినటువంటి ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి జీవజలాన్ని గురించి తెలియచేసి ఆమె జీవితాన్ని బట్టబయలు చేసి తన జీవితంలో ఉన్నటువంటి రహస్యాలను బయటకు తీసుకొచ్చి తన జీవితాన్ని బాగు చేసి సమరయ స్త్రీని సాక్ష్యమిచ్చే స్త్రీగా మార్చి ఆమె ద్వారా సమరయ పట్టణమంతా కూడా యేసు పాదాల దగ్గరకు వచ్చేటట్టుగా చేశాడు. యేసు ప్రభువారు దైవ రాజ్యాన్ని ప్రకటించడానికి కొన్నిసార్లు గుంపులను వాడుకున్నాడు, కొన్నిసార్లు కుటుంబాలను వాడుకున్నాడు, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను వాడుకున్నాడు. సేనాన్ దయ్యం పట్టినటువంటి వాడు ఒక్కడి కోసం ఇంత గొప్ప ప్రభు వెళ్ళాలా అంటే అవును వెళ్ళాడు. వెళ్ళినందువల్ల 10 పట్టణాలు యేసు ప్రభు సొంతమయ్యాయి. అలాగే ఒక స్త్రీ కోసం వెళ్ళాలా అంటే పట్టణం అంతా ఆ స్త్రీ ద్వారా యేసు పాదాల దగ్గరికి వచ్చేసింది. అలాగుననే ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మన యొక్క ప్రయారిటీ ఏంటి? ఏది మన ప్రాధాన్యత? దేవుని రాజ్యమా, మన కుటుంబమా? దేవుని రాజ్యమా, మన స్వార్థమా? దేవుని కార్యాలా, మన కార్యాలా? దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మనమందరం కూడా దేవుని కార్యాల మీద మనము ఆధారపడి దేవుని కార్యాల కొరకు మనము ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ ఆనర్డ్ ద ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీస్. యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోక సంబంధమైనటువంటి బాధ్యతలను విస్మరించలేదు. అలాగే మనం కూడా ఇహలోక సంబంధమైనటువంటి బాధ్యతలను విస్మరించకూడదు. దేవుని పేరు చెప్పి ఇహలోక సంబంధమైన బాధ్యతలను విస్మరించేవారిగా కాకుండా దేవుని ముందు పెట్టుకొని ఇహలోక సంబంధమైన బాధ్యతలను కూడా నిర్వర్తించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ us టు బి మెచ్యూర్డ్ స్పిరిచువల్లీ. మనమందరం కూడా ఆత్మీయంగా పరిపక్వ దశలోకి రావాలని ఆయన కోరుతున్నాడు. మనమందరం కూడా తగ్గింపుతో విధేయతతో దేవుని యొక్క అడుగుజాడల్లో ఎదుగుతూ దేవుని సన్నిధిలో నడుస్తూ దేవుని మహిమార్థమై జీవించాలి. నా తండ్రి పనులు, దేవుని బిడ్డలారా, మై ఫాదర్స్ బిజినెస్ అనే ఈ అంశంలో మొదటిగా యేసు గుర్తింపు తండ్రితో గుర్తించుకున్నాడు. రెండవది జీసస్ మిషన్. యేసు ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, రక్షణ తీసుకొచ్చాడు. ఇక మూడవది యేసు దైవరాజ్యాన్ని గురించి అదే ప్రాధాన్యం అని చెప్పాడు. యేసు ప్రాధాన్యత దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యాన్ని మీరు వెతుకుతూ ఉంటే మీకు ఆర్థికంగా లేక వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీకు ఏదైనా కార్యం జరగాలంటే దేవుని రాజ్యాన్ని మొదలు వెతకడం ద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి వీలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే, దేవుని కార్యాలు మన జీవితంలో మనం అనుభవించాలి అని అంటే మనమందరం కూడా దేవుని ముందు పెట్టుకోవాలి. దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. దేవుని కార్యాలు ముందు మనం చేయటం ప్రారంభించాలి. అలాగూ చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను సమృద్ధిగా దీవిస్తాడు. అలాగూ దేవుడు తన కృప, తన సహాయమును మనకు అనుగ్రహించుటకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించి మీ చిత్త ప్రకారంగా, మీ ఉద్దేశ ప్రకారంగా నీ కార్యాలు జరిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు మా తండ్రి, నీ గొప్ప కార్యాలు మా కొరకు మీరు చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. మీ ఉద్దేశం, మీ సంకల్పం, మీ ఆలోచన నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి పనులు అనే ఈ అంశంలో యేసు తండ్రితో గుర్తింపబడి తండ్రి ఇంటిలో ఉండడానికి సహాయం చేశారు. అలాగే తండ్రి నిర్దేశించిన పనిని చేసి నాయనా ప్రాణం పెట్టి మాకు గొప్ప రక్షణ ప్రసాదించినందుకు వందనాలు. తండ్రి రాజ్యాన్నే ప్రాధాన్యంగా తీసుకుని ఈ లోకంలో మీరు బ్రతికినన్ని రోజులు
ఉన్నన్ని రోజులు పనిచేసి మీ పరిశుద్ధాత్మ శక్తితో మేమును నీ రాజ్యం కొరకు పనిచేయాలని మీరు కోరుతున్నారు. అలాగూ మేము చేయటానికి కావలసిన కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం మాతో కూడా మీరు ఉంచి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే అనేక మందికి దీన్ని షేర్ చేయండి. అదియుగాక లైక్ చేయటం మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. ఇలాగు చేయటం ద్వారా అనేక మందికి ఈ వాక్యాలు మనం అందించిన వాళ్ళం అవుతాం. అనేక మంది జీవితాలకు ఉపయోగకరంగా ఈ మాటలు ఉండాలి అంటే మీ వంతుగా మీ సహకారం కావాలి. అలాగూ సహకరించాలని కోరుతూ ప్రభు తన కృప సమాధానం మీతో ఉంచాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు సహాయం చేయనుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.